నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సైదాపురం మండలం చాగనం రాజుపాలెం ఎగువ సంఘం గిరిజన కాలనీలో విద్యుత్ షాక్తో ఇద్దరు మరణించారు. ఇంటి వద్ద తీగిపై బట్టలు ఆరేస్తుండగా చెంచమ్మ అనే మహిళ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. ఆమెను కాపాడేందుకు అత్త సునీత, మామ రవి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు విద్యుత్ షాక్కు గురయ్యారు. స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టినప్పటికీ సునీత, రవి ప్రాణాలు కోల్పోయారు. అయితే మొదట షాక్కు గురైన చెంచమ్మ తీవ్ర గాయాలతో బయటపడింది. ఆమెను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోడలిని కాపాడే ప్రయత్నంలో అత్తమామలు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం నింపింది. నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సైదాపురం మండలం చాగనం రాజుపాలెం ఎగువ సంఘం గిరిజన కాలనీలో విద్యుత్ షాక్తో ఇద్దరు మరణించారు. ఇంటి వద్ద తీగపై బట్టలు ఆరేస్తుండగా చెంచమ్మ అనే మహిళ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురైంది. ఆమెను కాపాడేందుకు అత్త సునీత, మామ రవి ప్రయత్నించారు. ఈ క్రమంలో వారు విద్యుత్ షాక్కు గురయ్యారు. స్థానికులు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టినప్పటికీ సునీత, రవి ప్రాణాలు కోల్పోయారు. అయితే మొదట షాక్కు గురైన చెంచమ్మ తీవ్ర గాయాలతో బయటపడింది. ఆమెను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోడలిని కాపాడే ప్రయత్నంలో అత్తామామలు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం నింపింది.